నాకొక ఈమెయిల్ వచ్చింది. నాకొచ్చిన ఈమెయిల్ స్పామ్ ఈమెయిలా? లేకపోతే ప్రమోషనల్ మెయిలా? లేకపోతే ప్రైమరీ మెయిలా? అనేది జీమెయిల్ ఎలా డిసైడ్ చేయగలుగుతుంది? నాకు ప్రీవియస్‌గా వచ్చిన ఈమెయిల్స్‌ని నేను ఏ ఈమెయిల్స్‌నైతే స్పామ్ ఈమెయిల్స్‌గా ట్యాగ్ చేసుంటానో, అలాంటి ఈమెయిల్స్‌ని ఆటోమేటిక్‌గా అది స్పామ్ ఫోల్డర్‌లోకి పంపించేస్తుంది. ఏ విధంగా ఇది సాధ్యమవుతుంది అంటే మెషిన్ లెర్నింగ్ వల్ల. మెషిన్ లెర్నింగ్ అనేది సబ్‌సెట్ ఆఫ్ ఏఐ అన్నమాట. దీంట్లో మెషిన్స్ ఏం చేస్తాయంటే, మనం ఇచ్చిన డేటాని అర్థం చేసుకొని, దీంట్లో ఉండే ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకొని, అలాగే మనం కంటిన్యూయస్‌గా ఇచ్చే డేటాని తీసుకుంటూ, ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ అల్గారిథమ్‌ని కంటిన్యూయస్‌గా బెటర్ రిజల్ట్స్‌ని ఇయ్యడానికి ట్రై చేస్తుంది. మనం దీన్ని ఏం ప్రోగ్రామ్ చెయ్యం. మెషిన్ లెర్నింగ్ దానంతట అదే ప్యాటర్న్స్‌ని డిటెక్ట్ చేసి డెసిషన్స్ తీసుకుంటుంది ఆ డేటా పైన. దీన్నే మెషిన్ లెర్నింగ్ అని అంటారు. మీకు తెలుసా? డేటా సైన్స్, డీప్ లెర్నింగ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఎన్ఎల్‌పి వీటన్నిటికి పైథాన్ అనేది సపోర్ట్ చేస్తది. పైథాన్‌కి పైథాన్‌లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఇవన్నిటిని సపోర్ట్ చేయడానికి. మీరు ఒకవేళ నా ప్రీవియస్ వీడియోని చూడనట్లయితే ఫ్యూచర్ ప్రూఫ్ యువర్ స్కిల్స్ విత్ పైథాన్. ఈ వీడియోలో నేను చెప్పాను పైథాన్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి మీరు కోడింగ్ అనేది చెప్పాను. ఒకవేళ గనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథం మల్టిపుల్ మెంబర్స్‌కి చూపిస్తుంది. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. థాంక్ యూ.